హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా ఇవాళ ఈ ఆకెనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుముల నోయంగా మెడల నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నాకన్నా. మరి కథ మొదలు పెడతాను నా తల్ల. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథనైనా. 10 మంది కొడుకులు ఉన్న గాని నాదా చివరికి అవ్వ చచ్చిపోయినా నాన్న చచ్చిపోయినా 2 మోకాళ్ళ నడవ తల పెట్టుకొని ఆ మూలకొగలు ఆ మూలకొగలు కూసుండి 4 గీతలు గాని మొగోడు ఆడదాని సన్నము గొల్లెత్తి ఎడవడంటారు అవ్వలా. అది ఆడుకుంటే నాదా నాదా ఒక్క కొడుకు తోడ ఒక్క బిడ్డ మనకున్నదనుకో, మన బిడ్డను పెంచి పెద్ద చేసినాదా ఎత్తి 7 ఊర్ల అవతల పోయే చేతులు పెట్టిన నాడు 7 ఊర్ల అవతల మన బిడ్డలు ఉండంగా మన మోకాళ్ళు ముందడిగాయనాదో మోసేతులు వెనకగాయనాదా. మంచాల పడి ఒకవేళ మనము చచ్చిపోతే మనము చచ్చిపోయిన మొదలావు 7 ఊర్ల అవతల ఉన్న మన బిడ్డకు కాకితోని కబురు పంపిన నాడు అగో ఆడోళ్ళ గుండె అమృత కళ్ళ గుండె అంటారవ్వ. మన బిడ్డ ఏసేళ్ళ ఉన్నా మన బిడ్డ ఏసేల కళ్ళ ఉన్నా సేననక సెలకనక తలపనక తాళవనక భూమనక జాగనక ఇల్లనక ఇరవాటమనక నావ చచ్చిపోయిందాట నా నాయన చచ్చిపోయిందాట నాని చేతుల 10 రూపాయలు లేకున్నా పక్కింటవ దగ్గరికి వచ్చి అవ్వ నీకు దండం పెడతా, గక్కడ ఆగనపల్లి కాడ నా తల్లి చచ్చిపోయిందాట నా నాయన చచ్చిపోయిందాట, నాకొక్క 50 రూపాయల బదలప్పి నేను మళ్ళీ వచ్చినాక కైకిలో కూల వేసి నీ అప్పు నీకు ముడి చెప్పి వస్తా నా బలగాన్ని చూసుకుంటానా అని 50 రూపాయల బదలు అడుక్కొని అత్తగారి ఊళ్ళో బస్సు ఎక్కి అవగారి ఊళ్ళో బస్సు దిగుతుంది బిడ్డ. ఏడు వాడాలెల్లా అమ్మ పొడుగుటవాడు పొడుగుటవాడి సచ్చి వీణ చేపాల వీణ పడి ఓ అమ్మ నువ్వు ఏడవోతివే ఓ నాయన నువ్వు ఏడవోతివా అని ఆగో మొగోనికి ఎంత దుఃఖం వచ్చిన మొగోడు ఆడోళ్ళ సన్నం కొల్లెత్తి ఏడవడు.
ఆడిదంటే అట్ట కాదు ఆడోళ్ళకు దుఃఖం వస్తే పెంటగాడ కోడి కదా తవ్వుకుంటా నూకలేరిక ముక్కినట్టు ఒక్కొక్క మాట ఆడపిల్లలు వల్లించుకుంటా ఏడితే ఈ వాడకి ఏడ్తవతల ఆడకిన పోతదాట కనీ కాకుల పాలో సచ్చిన మన జీవులయ్యా పోనారా సచ్చిన మన జీవులయ్యా పోనారా సల్లంగా సరిగ్గా అందరూ పోనారా బాగి మనకు లేదే పోనారా ఒక్క కొడుకును కన్నా పోనారా కొడుకు తోడనాదా బిడ్డలైతే బతుకుతా లేకపోతే కాదు లేదన్న మాట నీ నోటికి వచ్చినట్టయితే నాదో అయ్యా మధువంత బండ తెచ్చుకొని నీ ప్రాణాల కాడ నా శిరంబలు కొట్టుకొని నా ప్రాణం తీసుకుంటానయ్యా ఇక నేను మరణమైతనయ్యా ఓనారా నేను నచ్చిపోతానయ్యా ఓనారా గందుకొనకే అంటారమ్మా ఇప్పటికైనా ధనధనం అంట భార్య ఉన్న భ్రవణాలకచ్చి బామా సుభద్రదేవి కవలమంత అన్నం పెట్టు అన్ననాడు 66 కూరలు అల్లమ పచ్చడి 77 కూరలు దేవనందుల పెరుగులు భార్య చేత కవలం అన్నం రాజ్యాన్ని రాజు ఎప్పుడు తిన్నాడో అగో అన్నం తిన్నాక నిన్నవన్న నా భార్య తినకున్న తిన్నట్టే ఉండే నవ్వినా నవ్వకున్న నవ్వినట్టే ఉండే కడగల్ల ముఖము కడిగిన శృంగారం కడగకున్న శృంగారం అంట ఎందుకో రఘు చిన్నవేనవమ్మా ఏమి బాధ కలిగింది అన్ననాడు నాదో నేను చీరలు లేక చిన్నవాలేదు నాదా రైకలు లేక రంది పెట్టుకోలేదు సొమ్ములు లేక నేను చిన్నవాలేదు నాదా మన గర్భవాసం అందుకు కాదు లేదన్నట్టు కాదు ఒక్క కొడుకు పుట్టిన్ను ఒక్క కొడుకు పుట్టిన ఒక్క బిడ్డ పుట్టిన దాన్ని అరటి గొడ్డురాలంటారు నాదు అరటి గొడ్డురాలు ముఖం చూస్తే అట్ట దరిద్రం అన్నారు నాదా పుట్టు గొడ్డురాలు ముఖం చూస్తే పుణ్యలోకం అన్నారయ్యా ఇలా రేపటి కల్ల నాదా నీ ప్రాణం పేన నా ప్రాణం పేన తల పొరిగి పెట్ట మనకు ఒక్క కొడుకున్నాడు కాని నాదా అదే ఒక్క కొడుకు తోడ మనకొక్క ఆడవిల్ల ఉంటే రేపటి కల్ల నాదా మనం చచ్చిన మతలాము మన బిడ్డ కెరకైతే 7 చెట్ల సాటున మన బిడ్డ ఉన్నా తలపనక తలవనక మన బిడ్డ చేతుల 10 రూపాయలు లేకుండా పక్క పొంటవ్వను 50 రూపాయలు అప్పడుక్కొని గిద ఉరికి వచ్చి 3 వద్దుల చెప్పాలు ఉరికి పట్టి ఆగిట్ల ఉన్న ఏ కన్న బిడ్డల మనసాగదవ్వలాలా ఏ కన్న బిడ్డల ప్రాణం ఆగది 10 మంది కొడుకులు ఉన్నా కానీ అమ్మ చచ్చిపోయినా ఏ చచ్చిపోయినా అక్కడోడు కూర్చొని కాళ్ళ సంద్ర తలకాయ పెట్టుకొని గుడ్డి పిట్ట గులిగినట్టు గులుగుతాడు కానీ ఒక్కొక్కడు కన్నా సోగం పెట్టుకొని ఎడతాడు ఆ తల్లులారా అదే ఒక్కగాను ఒక్క కొడుకు తోడ ఒక్క ఆడవిల్ల ఉంటే ఆడవిల్ల ఉరికొచ్చి అవ్వయ్య శపం మీద వాడి ఓ అంట ఒర్రుతూ 7 దనలెల్లా వెళ్ళి మరి చూడొచ్చిన జనం ఎడతారయ్యా అందుకొనకే అంటారమ్మా మానవునికి మనాది రోగమే పెద్ద మంది అన్నారు మనాది రోగానికి మందు లేదు కట్టెకు పిప్పి తగిలితే కట్టె లోపల పురిగెట్ట తింటుందో మానవునికి మనాది తగిలితే రోజంత దీపంతల సమరోల దిగ గుంజు కత్తడాట
వద్దని నా భార్యను ఒక్క దెబ్బ పెడతారు రంది పెట్టుకొని నా భార్య చచ్చిపోతుంది అనుకున్నాడా వారి ఇప్పుడు వద్దని నా పిల్లని ఒక్క దెబ్బ పెడతా రంది పెట్టుకుని నా భార్య చచ్చిపోతుంది అవ్వ చచ్చిపోతే అవ్వ దొరుకుతుంది అయ్య చచ్చిపోతే అయ్య దొరుకుతాడు అవ్వ చచ్చిపోతే అవ్వ దొరుకుతుంది ఆట అయ్య చచ్చిపోతే అయ్య దొరుకుతాడు ఆట అవ్వ చచ్చిపోతే తోంటి వేటలను అవ్వ అంటే ఏందిరా కొడుక అంటారు అయ్య చచ్చిపోతే బాపు ఏట పోయేస్తాను అంటే ఏందిరా కొడుక షెల్ల దాకా పోయేస్తాను అంటారు అన్నదమ్ములు చుట్టాల బంధువులు ఎవరు చచ్చిపోయినా దొరుకుతారు గాని ఒకవేళ పిల్లం చచ్చిపోతే తోంటి వేటలను పిల్లం అంటే అలా కాలుకున్న చెప్పు తీస్తారు కూడలన్నీ దిగిపోయేదా కొడతారు రా అందుకోడానికి నా బంగారం అసలు బందవత్తు పిల్లం బతకాలి ఎవరున్నా లేకున్నా తెల్లారుది కానీ నా అమ్మ పిల్లం లేకపోతే ఇవాళ ఏమవరికి తెల్లారది పిల్లవా నీ మాట నీరింట నా మాట నువ్వు వినాలి భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి అట్లయితే నల్ల సంసారం చక్కగా నడుతుందిర్రా ఎవరి మాట ఎవరైనా నల్ల సంసారం కోట్ల మీద ఎక్కుతుంది విడాకుల డైవర్స్ నోటీస్ వస్తాయి పిల్లవా భార్య అంటేనేమో కన్నుగుడ్డు లాంటిది భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కన్నుగుడ్డు కాపదత్తే కంటి రెప్ప చెప్పన మూసిన విధముగా అగో భార్య కట్టం వస్తే భర్త ఆదుకోవాలి భర్త కట్టం వస్తే భార్య ఆదుకోవాలి ఎట్లు బండి ఏకమైతే గట్టెక్కి కట్టదే మంట తెస్తే దిగువంట దిగుతాయి సత్తి పురుతులు ఇద్దరు ఏకమైతే సర్వదేవతలు మెస్తారా అని వీళ్ళల్లవన్న దనదల్ల బల్లల్లో నింపుకొని బండికి భార్యట్లు కట్టుకొని మూడు దేవబాలు నాగవాళ్ళు 321 నాగ బండి కట్టుకొని భార్య భర్తలు ఇద్దరు సురగల్ల దేవతల పూజకి వెళ్ళిపోదామా అని సై సై రామేడారు జాతర ఈ కొండ కోనలో శిరపూజన పూజేలాయనా భార్య భర్తలు ఇద్దరు తన వంట సురగల్ల దేవతల పూజకే వాళ్ళు పోయిన తొమ్మాలో శ్రీరామ రాఘవ మరి అట్లా భార్య భర్తలు ఉన్నారా అయ్యో భార్య భర్తలు ఉన్నారా వాళ్ళు వచ్చే తొవ్వలోన మరి వాళ్ళు కాశీ దాకా వచ్చినారా కాశీలోకి ముద్దగలిగిన ఎందున ఏ దేవుడైనా సంతానమీయ పాయన భార్య భర్తలు వచ్చేడు తొమ్మ లోపల కాశీ విశ్వేశ్వర మంత్రి గౌతేశ్వర కాళేశ్వర ముక్తేశ్వర వాడ రాజరాజేశ్వర గద వీరా సోమన్న కొండగట్టు
భార్య భర్తలు వచ్చేడు తొవ్వ లోపల మాత్రం ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఊలగుడు మెస్తలేడు ఊరమోడి కడతలేడు పలగుడు మెస్తలేడు పలమోడి కడతలేడు సాంబశివుడు మెచ్చబాయే నాదాయిగా మన ఎందు సంతాన ఫలము లేదు కావచ్చు భార్య భర్తల ఇద్దరము నర్ర చెంగలి అడవి లోపల మాత్రం అనగా తోవట్టుకొని పోదమా బయలుదేరిందో బయలుదేరను రోరయ్యా భార్య భర్తలైనా ఓరి తిరుపతి తీరంలోనా తల్లిదండ్రి మాట వినని కొడుకు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట వినని కనుసైగా తెలుసుకొని ఎందుకు రోరయ్యా కనుసైగా తెలుసుకొని మర్ర మిడిసి మాట చెప్పని సోపదెందుకు రోరయ్యా మర్ర మిడిసి మాట చెప్పని బండి కడితే నడవనెట్టు వెండి ఎందుకు రోరయ్యా బండి కడితే నడవనెట్టు గుడ్డివాణి చేతి కద్దము ఇచ్చి ఎందుకు రోరయ్యా గుడ్డివాణి చేతి కద్దము ఇచ్చి ఎందుకు రోరయ్యా గుడ్డివాణి చేతి కద్దము బోడగుండ్లకు దువ్వెనిచ్చి ఏమి లాభము రోరయ్యా బోడగుండ్లకు దువ్వెనిచ్చి పట్టగుండుకు దువ్వెనిచ్చి ఏమి లాభము రోరయ్యా బోడగుండుకు దువ్వెనిచ్చి ఓ దేవా నీ రామ తండ్రి ఓ దేవా నీ రామ భార్య భర్తలు ఇద్దరు తిరుక్కుంటా వచ్చేడు తొవ్వ లోపల పనవడు నుండి తూర్పు గంగ వారుతున్నదాట ఎటు చూసిన నర్ర జంగలి కోరాడివి కోరు పెద్దబుళ్ళు కోట్లాడ జంగలి మారి పెద్దబుళ్ళు మాట్లాడే జంగలి సింహాల కడివి చీకటి కోనేరు మానవ దానవ ఎత్తులు కిన్నర కింపురుసులు కుజులు కుబేరులు వీరులు శూరులు తిరిగని జంగలు లోపల భార్య భర్తలు పోతండు కదరా భార్య భర్తలు వచ్చి ఏడు తొవ్వ లోపల మాత్రం అనగా పనముడు నుండి తూర్పుకు ఒక గంగ వారుతున్నదాట గంగ ఒట్ల మీద ఊరు లేసిపోయింది పాడుబడ్డ పాటి మీద పాత శివుని ఆలయం కల్లబడతాను అబ్బా ఈ నర్ర జంగట్ల మాత్రం అనగా ఈ పాడబడిపోయిన ఆలయం ఒక్కడికి అల్లబడుతున్నది ఇప్పటికప్పటికి అంటారు ఇందు కలడందు లేడని సందేహం వలది ఎందెందు వెతికిన అందు కలడు నమ్ముకున్నాను అని నాభి అందు సర్వేశ్వరుడు ఉంటాడు ఏ చెట్టు మీద ఏ పిట్టె ఉన్నది ఏ పిట్టె మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నది వరకు అర్థం కాదు చెంగల లోపల మాత్రం అనగా ఈ అడవి లోపల మాత్రం అనగా అయ్యో 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 పాడుబడిపోయిన ఆలయం కల్లబడుతుంది చిట్ట చివరిసారికి పాడుబడ్డ గుడిని పాడికి తెచ్చి పూజలు ఎత్తమని ఆగో భార్య భర్తలు ఇద్దరు దందనా పాడబడ్డ గుల్లగాడి ఎడవచ్చిండ్రాట పాడబడిపోయిన గుళ్ళను చూస్తుంటే గుడి లోపల మాత్రం మనకు మనమోతలేరు కొండెంగలేరు దుప్పులేరు మొక్కల్ల పట్టుంది నాదా గడ్డ పార పట్టు నేను తట్టపార చేతుల పడతా ఇద్దరం కలిసి గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తవతల వారవద్దామా అని భార్య భర్తలు ఇద్దరు గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తవతల వారవద్దందేనమ్మా గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తి అవతల వారవయ్యంగా గుడి లోపల మాత్రం ప్రాణవస్తలింగం బయటపడతా ఉన్నదా ప్రాణవస్తలింగం ఏనాడు బయట పడ్డదు అడ్డం పడ్డ లింగాన్ని నిలబెట్టిండ్రు భార్య భర్తలు ఇద్దరైనా ఆగో పరమేశ్వర ఎక్కడున్నావు నీదే స్వాధీనం నా కడుపు లోపల మాత్రం లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు మత్తమారాజు కూడలు శశిరేఖ దేవి ఉండంగా
కొడుకు తోడ బిడ్డల వరమిత్తిన మా మంచి ఆట గాని లేకపోతే నా ప్రాణం మీద బలేదానమా అని ఆ పాడుబడ్డ గుడి లోపల 10,000 వస్తాల పప్పదులు పట్టుకొని భార్య భర్తలు ఇద్దరైనా శంకర సర్వేశ్వర జగదీశ్వర పరమేశ్వర శ్రీకార కారుణ్య ఓం పాప గర్వాప సేవించ మావించ విచారములు లేక నీ పేరు ఎప్పంగ మా మది పొంగి పురులాడే పాయిమా పరమేశ్వర రక్షమాం రాజేశ్వర సర్వేశ్వర జగదీశ్వర రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా పురిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతిని ఒక రీతియా ఈ తల్లి గుండెలలో నచితిమంటరా వాయుమాం పరమేశ్వర రక్షమాం రాజేశ్వర శంకర ఎక్కడున్నారో ఓ పోలాకురీశ్వర అని 10,000 వస్తాల పబ్బతులు పట్టుకొని పూలతోటి పూలాభిషేకము చేసి పాలతోటి పాలాభిషేకము చేసి అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ కలత ప్రియ నారదాని ఆ పాడబడ్డ గుడి లోపల భార్య భర్తలు ఇద్దరైనా శంకర ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర సంగమ వేషము వేసి జగల గంగను దాటి సంగమ వేషము వేసి జగల గంగను దాటి గంగను బ్రోచిన గంగవు నీవయవా శంకర
ఇది పట్టున్న మొక్కుడా పట్టిలేని మొక్కుడా ఈ రంగానికి ఏమన్నా బుద్ధి ఉంది అత్తంటకి లంచముండని లగ్గం చేస్తే సావగొట్టం అయితే దీన్ని చేసుకునే బాగా ఇంకా ఏమైనా చేసుకున్నా మంచిగా శివుని పెట్టద్దు భక్తి గుడి ముందలున్న చెప్పుల విగిర పెట్టి మొక్కకయ్యా చిత్త శివుని మీద భక్తి చెప్పుల మీద అంటే పిచ్చిదానా మునుపు ఇదే పేద శివరాత్రి అప్పుడు పావయ్య పావయ్య ఎవడాల కోదవన్నది నేనేం చేసిన 1000 రూపాయల బూట్లు కొట్టమైన కాళ్ళకు మచ్చిగిట్టి అంటే ఇక్కాది గుడి ముంగట ఇడిచి లేబల దేవుని దర్శనం చేసుకుని వచ్చే వరకు 1000 రూపాయల బూట్లు ఎవడో ఎత్తుక పీకి రూపాయల బూట్లు అని మొన్న బెల్లం పెళ్లి కాడ కథ చెప్పంగా వాళ్ళ ఇంటికాడ 3000 రూపాయల బూట్లు ఎత్తుకురాలేదు 10 మందిని ఎత్తేసుకుంటాం మన ఇద్దరం మన ఇంటికి వచ్చే ఇటు చెప్పుల దొంగ కొద్దిగా చెప్పులైతే చూసి జాగ్రత్తగా దాచుకోరి ఏమి మంచుకుంటావు కత్తరిచ్చుడే శివశంకర అభయంకర పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీవున్నావో ఆ కైలాస శిఖరాన నీవున్నావా ఈ కలిలో నైలయందు మేమున్నావా శివశంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీవున్న శివపురము చేరే తెల నీవున్న శివపురము చేరే తెల చల్లని ప్రాదాలు తాగేదెలా హర హర శంకర శివ శివ శంకర సంబతరాజో మహాదేవా హర హర శంకర శివ శివ శంకర సంబతరాజో మహాదేవా కైలాసవాస శ్రీ గౌరీ చాలో కాలని ఏలే భక్తరా శివ శివ శంకర సంబతరాజో మహాదేవా గంగనాథ గౌరీ పురుషుండెల్లా వేళలా నీలే పరమేశ్వర చెప్పని గంటవాల గంగాధరుడ నీలకంఠ నిత్యాది నందన అని భార్య భర్తలిద్దరు మాత్రం అనగా పాడబడ్డ గుడి లోపల 10,000 వస్తాల బబ్బతులు పట్టుకోని 7 పొద్దులు 7 మాపులు తపస్సు పట్టి 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 అలిష్టగా వచ్చి అదే గర్భగుడి లోపల శివలింగం ఉంటే ఇక దేవుడు అన్నటోడు మనకు సంతాన ఫలం ఇచ్చేటట్టు లేడని ఆగో గర్భగుడిల గురిగా లింగానికి తల బాధ పట్టనా లింగానికి తల బాదుతంటే భార్య భర్తల ఇద్దరి తలలు వలిగి రక్తాభిషేకము జరిగి అదే గర్భగుడి లోపల అగ్నిగోళం పుట్టవచ్చరా పాడుబడ్డ శివశంభుని గుళ్ళల్లో ఇద్దరు భార్య భర్తలు కొడుకు తోడ బిడ్డ సంతాన బల ఒకరు కూరగాయలు తవసు పట్టినాడు ఆ భార్య భర్తలు కడుపుకేమో ఆకలి లేదు కంటికి నిద్ర లేదు శివ శివ అన్న చిత్త దత్తలేరు రామ రామ నక్షత్రం దత్తలేరు పాడుబడ్డ శివశంభుని గుళ్ళల్లా తిరుసు తీసి శివలింగాన్ని గుద్దుకున్నాడు శిలబల రక్తాలు గాని ఎండికొండ మీద జలవాలే కురిసింది అగో ఎండికొండ మీద లోకాల సంగమయ్య దిగ్గున దిగులుబాటు లేసిండు అగో ఎండికొండ మీద కాదు అమ్మా ఆ ఎండికొండ మీద రిక్కల సూలం సక్కని సంగమయ్య లోకాల సంగమయ్య సాక్షాత్ ఆ లోకాల జంగమయ్య ఈశ్వరుడికి మాల వందినాడు
చేతిలో ఆకుగూటం పెట్టి లోకాల జంగమయ్య చూసే వరకల్లా కిందెడు లోకాల మీదేడు లోకం మత్స్యలోకం ఆలోకం భూలోకం చూసే వరకల్లా ఆ భూలోక పట్నం లోపల బుద్ధిగల పట్నం శుభసేన పట్నం శుభసేన పట్నం రాదు శుభసేన మహారాజతో ఒక్క భార్య ఆడవిల్ల సుభద్రదేవి ఆవులు గోవులు ఉన్నాయి భూములు జాగలున్నాయి ఆ తల్లి గర్భవాసం అందు కానుపు సంతానం లేనట్టు కాదు ఒక కొడుకు పుట్టిండు కొడుకు దగ్గర కోడలు వచ్చింది కొడుకు కోడలు ఇంటి లోపల ఉండంగా ఒక కొడుకు కాదు ఉంటే దీవసం కాదు రూపాయి ముళ్ళ కాదు ముసలోడు భర్త కాదా అని ఆడవిల్ల సుభద్రదేవి నా కొడుకుతోడా నాకొక బిడ్డ సంతాల పనవు కావని వాని పాడుపడ్డ గుళ్ళల పూజలు పట్టింది పాడుపడ్డ గుళ్ళల భార్య భర్తలు ఏడిచి వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతే నీసులేని నా శివశంభునుకులు నీసైతే కావచ్చు కౌసులేని నా గుళ్ళు కౌసైతే కావచ్చా అని వెంటనే భూలోక పట్నం వెళ్ళిపోయి ఆ అడవిల్ల సుభద్రదేవి గర్భవాసం అందు బిడ్డ సంతాన ఫలం ఉంటే ఇచ్చేత్త కాదు లేదంటే నిండా నూరే లావుచి చీనకకు మరలెత్తనా అని లోకాల జంగమయ్య ఎక్కేది గంటలా నందిని పిలిచిండు లాలకాలు కడిగిండు లోకాల జంగమయ్య గానగంత గంట పట్టుకొని పోమంత శంకు పట్టుకొని నంది మీద లోకాల జంగమయ్య కొలు తీరు భూలోక పట్నం వెళ్ళిపోతున్నా అని అరే రే నంది మీద దేవుడే పరమాత్ముడు లోకాల సంగమయ్య నంది మీద కొలువు తీరి అంతరాలు ఆటలాడుతున్నాడు పాటలు పాడుకుంటా అరే భూలోక పట్నమే నల్లారావులమ్మ దేవుడంతా ఉన్నాడే నల్లారావులమ్మ ఫ్రెండ్స్ చూసిరు కదా యుగ కథ వీడియో. మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం. మన తెలంగాణలో అనేక రకాల కళలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పాటలు, ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ. అన్ని కళలలో ఈ యుగ కళాకారులది ఒక ప్రత్యేకం. కామెడీలకు కామెడీ, జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ యుగ కళాకారుల వాళ్ళు ప్రదర్శన చేస్తారు. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.